Hi friends, good morning. Terminara? Hello, can you hear me? నా వాయిస్ వినపడుతుందండి మీకు? గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది సార్. మరి ఎవరు మాట్లాడంటే స్లీప్ లో ఉన్నారండి అందరూ. ఏం జగదీష్ అంతేనా? లేదు సార్, ఇంకా అందరూ జాయిన్ అవ్వలేదు సార్. ఇంకా 17 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అంతే. అక్రమ్ భాష ఉన్నారా? లేరు. రామ్ ఉన్నారు ఉన్నారా? సార్. లేరు. ఉన్నాను ఉన్నారు సార్. సార్. ఎవరు మాట్లాడతలేదు అందుకని. అది ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే సార్, రైట్ సార్. అయితే ఒక సింపుల్ అసైన్మెంట్ అండి. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సార్ పెయింట్ లో మీకు చూపిస్తాను సార్. ఓకే, అసైన్మెంట్ ఏంటంటే స్ప్రింట్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఉంది సార్. స్ప్రింట్ ఏదో 1 అని, స్ప్రింట్ 2 అని, స్ప్రింట్ 3 అని ఇలా ఉన్నాయి సార్. ఓకే, ఇది ఒక ఫీల్డ్ అవునా కదా? స్ప్రింట్ అనేది ఒక ఫీల్డ్ అయినా కదా? అవును సార్. ఈ స్ప్రింట్ లో ఎవరైనా ఫర్ సపోజ్ మాడిఫై చేస్తే, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దీనిలో ఎవరైనా ఏదైనా ఫీల్డ్ ని స్ప్రింట్ 1 నుంచి స్ప్రింట్ 2, స్ప్రింట్ 1 ఏమో డేట్ వచ్చేప్పటికి ఏదో సరదాగా 30th సెప్టెంబర్ అని ఏదో 2020 అని రావాలి సార్. ఓకే, ఆటోమేటిక్ గా డేట్ ఫీల్డ్ లో అప్డేట్ అయిపోవాలి. ఇది కాన్సెప్ట్ అర్థమైందా? 1 లో ఇష్యూ క్రియేట్ అవ్వంగానే ఆటోమేటిక్ గా డేట్ ఫీల్డ్ ఏమవ్వాలండి? 30th సెప్టెంబర్ అని పడాలి. 22 సెలెక్ట్ చేశాను అనుకో, ఆగస్ట్ లేదా అక్టోబర్ 31 అని పడిపోవాలి ఆటోమేటిక్ గా. స్ప్రింట్ 3 లో ఉన్న ఇష్యూని స్ప్రింట్ 3 అని మార్చాను అనుకో, అదే డ్రాప్ డౌన్ లో స్ప్రింట్ అనే ఫీల్డ్ లో డ్రాప్ డౌన్ లో మార్చాను అనుకో, నవంబర్ 1 అని పడాలి సార్ ఆటోమేటిక్ గా. కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. చేస్తారు అసైన్మెంట్ ఇది. సార్ ఇది సిమిలర్ ది ఆల్రెడీ గంగాధర్ గారు చేసేసినట్టున్నారు సార్. అంటే సిమిలర్ ఫంక్షనాలిటీ, కాకపోతే డిఫరెంట్ యూజ్ కేస్ అన్నమాట. తను రిక్వైర్డ్ ఫీల్డ్ చేశారు. అంటే సిమిలర్ బిహేవియర్ యూజ్ చేసుకొని చేయొచ్చు అని అనుకుంటున్నాను. బిహేవియరల్ కాదు, ఆటోమేషన్ రూల్ కావాలి. క్రియేట్ అయినాక ఇది మనకి క్రియేట్ స్క్రీన్ మీద వద్దు సార్. నేను ఇప్పుడే జాయిన్ అయినా, మళ్ళీ చెప్తారా బాబు? ఇక్కడ స్ప్రింట్ లో వాల్యూస్ ఏవే ఉన్నాయి? స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 అని ఉన్నాయా? ఎస్ సార్.
స్ప్రింట్ 1 ఎవరైనా చూస్ చేసి టికెట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా డేట్ ఏం పడిపోవాలి? 30th సెప్టెంబర్. స్ప్రింట్ 2 అని చూస్ చేశారనుకో ఎవరైనా, తర్వాత వచ్చిన తర్వాత ఇష్యూ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ దాకా ఉంది. ఎవరైనా స్ప్రింట్ 2 అని డ్రాప్ డౌన్ లో మాడిఫై చేశారు క్రియేట్ వ్యూ స్క్రీన్ లో, నవంబర్ 1 అని పడిపోవాలి ఇక్కడ ఆటోమేటిక్ గా. ఓకే. అర్థమైందా? ఆ విధంగా ఇది ఒక అసైన్మెంట్ సార్. ఓకే సార్. సార్ ఇవి ఎన్ని ట్రై స్ప్రింట్స్ చేస్తున్నారు. మొత్తం ఎన్ని స్ప్రింట్స్ ఉన్నాయి ఇలా? నువ్వు ఎగ్జాంపుల్ కి ఇలా 2 3 ఉన్నాయి సార్ అంతే. అంటే ఏమైనా కస్టమర్స్ కి అలా పడుతుందా లేదా అన్నట్టుగా, వర్క్ అవుతుందా లేదా అన్నట్టుగా ఆవిడకి డౌట్ అనమాట. అర్థమైందా? ఓకే ఎస్ సార్. సార్. ట్రై చేస్తారా? డేట్ అనేది Sure. కస్టమ్ కదా సార్? డేట్ ఫీల్డ్ అనేది కస్టమ్ ఫీల్డ్ తీసుకోండి, సిస్టమ్ ఫీల్డ్ ఉంటుంది, బట్ డేట్ ఆఫ్ స్ప్రింట్ అని తీసుకోండి ఓకే సార్. సార్. ఇంకోటి, ఎప్పుడైతే నువ్వు టికెట్ క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్ గా క్రియేట్ స్క్రీన్ పై నుంచి మీరు క్రియేట్ అవ్వగానే ఏదో రాముకి అసైన్ అయిందండి, నేను కానీ ఏదో కస్టమ్ ఫీల్డ్ ఉందండి సర్వీస్ టైప్ అని, నో అని క్లిక్ చేశాను అనుకో, క్రియేట్ అయినాక ఇష్యూ క్రియేట్ అయిన తర్వాత ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా అన్అసైన్డ్ అయిపోవాలి టికెట్. ఇంతకు ముందేమో క్రియేట్ అవ్వగానే రాము పేరున ఉంది, నేను ఫీల్డ్ లో వాల్యూ చేంజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఎస్ఐని అన్అసైన్డ్ అయిపోవాలి. క్వశ్చన్ అర్థమైందో లేదా? సే సార్ నో. మళ్ళీ చెప్తారా సార్? సార్ ఇష్యూని క్రియేట్ చేశాను సార్, ఓకే. ఓకేనా? క్రియేట్ చేశా, క్రియేట్ చేయగానే ఎస్ఐని రాము అని పడింది అనుకో, ఓకే. ఏదో క్రియేట్ చేసినాక ఫీల్డ్ పేరు ఏదో ఏబిసి అని ఉంది, డ్రాప్ డౌన్ ఫీల్డ్. అర్థమైందా? ఎస్ సార్. 1, 2, 3 అని ఉంది. ఎవరైనా దీన్ని మాడిఫై చేస్తే 2 అని ఆటోమేటిక్ గా ఎస్ఐని అన్అసైన్డ్ అయిపోవాలా, రాము వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అప్పుడు రాము పోయి అన్అసైన్డ్ అని పడాలి. ఓకే సార్. అప్డేట్ ఇష్యూ ఫీల్డ్ తీసుకుంటే సరిపోతుందండి. దానికి లో అప్డేట్ ఇష్యూ ఫీల్డ్ తీసుకుంటారు, అవునా కదా? ఎస్ సార్. ఇది కూడా ఆటోమేషన్ ఏనా సార్? ఆటోమేషనే. మ్యూటబుల్ ఇష్యూ అయినా తీసుకోవచ్చు సార్, క్రియేట్ అయినప్పుడు మాడిఫై అయినప్పుడు అని పెట్టుకుని మనకి ట్రిగ్గర్ లో ఆప్షన్ ఉంటది. కండిషన్ ఏంటి? క్రియేట్ అవ్వగానే రాముకి, క్రియేట్ అయిన తర్వాత రాము వాల్యూ ఎవరైనా ఫీల్డ్ వాల్యూ చేంజ్ చేశారనుకో ఆటోమేటిక్ గా అన్అసైన్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే, ఈ 2. తర్వాత ఇంకేమున్నాయి సార్? రీకాల్ చేసుకుంటున్నానండి. మాక్సిమం ఇవే ఉన్నాయి సార్. నిన్న ఒకటి వచ్చింది సార్ మాకు. ఈ 2 అసైన్మెంట్లు అర్థమైనాయా? ఎస్ సార్. తర్వాత ఇంకోటి, $5,000 ఆర్కేవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. అర్థమైందా? సార్ నో. ఎస్ సార్. ఈ 5,000 ఆర్కేవ్ ప్రాజెక్ట్స్ ని బల్క్ గా ఒకసారి డిలీట్ చేయాలి. బల్క్ ఆపరేషన్ లో కాదు కదా? ఐ వాంట్ ప్రాజెక్ట్ డిలీషన్. ప్రాజెక్ట్ తో పాటు ప్రాజెక్ట్ లోపల ఉన్న ఇష్యూలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో 4,000 ఇష్యూలు ఉన్నాయి, 5,000 ఇష్యూలు ఉన్నాయి, 7,000 ఇష్యూలు ఉన్నాయి, 30,000 ఇష్యూలు ఉన్నాయి. క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్ నో. ఇగోండి సార్, ఎలా ఉన్నాయి సార్ లిస్ట్, అర్థమవుతుందా లేదా అందరికి? ఎస్ సార్ నో. టోటల్ ఎన్ని ఇష్యూలు? అమ్మా టోటల్ ఎన్ని ఇష్యూలు ఉన్నాయి సార్? ఇవ్వండి సార్, ఇక్కడ ఉన్నాయి చూసారా, టోటల్ అని వద్దు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఇన్ని ఉన్నాయి.
ఓకే. కొన్ని కొన్ని ప్రాజెక్టులు అయితే 20,000, 30,000, కొన్ని ఒక ప్రాజెక్టులు అయితే లక్ష పైన ఉన్నాయండి. ఈ ఓకే సార్. డేటాబేస్ లో నుంచి నేను ఇచ్చారు సార్. ఇక్కడ కనబడుతుంది చూసావా ఎంత ఉన్నాయి ఇక్కడ ఇష్యూలు. ఓకే సార్. ఎస్టర్డే నైట్ ఈ ప్రాజెక్టుని ఎడాప్ట్ స్క్రిప్ట్ రన్నర్ కానీ రెస్ట్ ఏపీఐ ద్వారా కానీ చాలా ట్రై చేశాం సార్. అంటే రెస్ట్ ఏపీఐ ద్వారా ఏం చేస్తుంది, ఒక్కొక్క ప్రాజెక్ట్ మాత్రమే డిలీట్ చేయగలుగుతుంది. చాలా ట్రై చేసాం లైనెక్స్ లో షెల్ ప్రోగ్రామింగ్ రాసి. ఓకే, షెల్ ఓకే. ప్రోగ్రామింగ్ రాసి చూసాము, డేటాబేస్ లోకి వెళ్ళి అప్డేట్ చేసి చూసాము, అన్ని. ఓకే. ఇదిగోండి సార్, ఇక్కడ నా స్క్రీన్ మీకు కనబడుతుంది కదా. ఎస్ సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ఎస్టర్డే నైట్ నేను ఎన్నింటికి స్టార్ట్ చేశాను సార్ ఈ ప్రాజెక్ట్ ని. 10:53. అంటే అరౌండ్ ఇక 11 వేసుకోండి, అవునా. ఎస్ సార్. 11 o'clock. ఒక సింగిల్ ప్రాజెక్ట్ డిలీట్ అవడానికి ఎంత టైం పట్టింది? 8 hours 17 minutes. 8 hours. 8 hours అంటే ఒక రోజు, రైట్? రైట్ సార్. మన భాషలో ఒక రోజునే కదా, ఎస్ సార్. అవునా అండి. అందుకని ఏంటంటే డిలీట్ అవుతూ ఉంది సార్, ఇంకా అవ్వలేదా? అయిపోయింది బాబు, ఇదిగో అక్నాలజ్ అంటే అదే. అయిపోయింది అని అర్థం. ఉమ్. ఓకేనా, ఓకేనా బాబు. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుందండి ఒక్కొక్క ప్రాజెక్ట్ డిలీట్ చేయడానికి. అందుకే నేను నైట్ ఏం చేశానంటే ఒక 5 ప్రాజెక్టులు 5 నోడ్లు ఓపెన్ చేసుకుని 5 ప్రాజెక్టులు పెట్టాను సార్. 5 ప్రాజెక్టులు, ఒక్కొక్క ప్రాజెక్టులోనైతేనేమో స్టిల్ ఇంకా రన్ అవుతానే ఉన్నాయి. ఇదిగోండి ఇంకా స్టిల్ ఇది రన్ అవుతానే ఉంది చూసావా, 8 hours Yes, అయినా. sir. రైట్? ఇదిగోండి సార్, Right. స్టిల్ ఇది కూడా రన్ అవుతానే ఉంది 8 hours. ఓకే, అవునా Yes, sir. కాదా? ఇంకేంటి చెప్పండి. తర్వాత ఇంకా ఉన్నాయి సార్, దీని కింద ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాం మీకు. ఇదిగోండి, స్టిల్ ఇది ఇంకా రన్ అవుతుందా. 8 hours 55 minutes అయిపోయింది. Yes, sir. ఇది ఏదో సెక్షన్ డిఫరెంట్ గా నోట్స్ పెట్టి చేసి ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, అది ఒక్కసారి చూపించరా ప్రాసెస్ మామూలుగా మన దాంట్లో. మన దాంట్లో నోడ్లు ఉండవు కానీ అన్న. ఓకే సార్ నా క్వశ్చన్ అర్థం అవుతుందా బాబు గంగాధర్ అందరికి? సార్ అర్థమైంది సార్. ఓకేనా. ఇలాంటి ఇష్యూలు మీకు వస్తాయి మీరు ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి అంటే మేనేజర్ మంచోడు, అంతా ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి సరిపోతుందండి. అదే ఇంకొకళ్ళు ఎవరన్నా అనుకో, మన చేత రాపిచ్చరా స్క్రిప్ట్. ఎస్ సార్. ఎస్ఆర్ నో? ఎస్ సార్. ఓకేనా. ప్రతిదీ కాకపోతే ఏంటంటే అలా జాగ్రత్తగా మనం చేసే వర్క్ ఇతను కష్టపడతాడు పర్వాలేదు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు, అవునా కాదా? ఎస్ సార్. వాళ్ళు లేకపోతే వాళ్ళు చేస్తారా? మనలాంటి వాళ్ళు 3 మందిని చూస్తారు. నా పని ఉందా, నేను వెళ్తున్నా, నీకు ఇచ్చే టాస్క్ చేయ అంటారు. ఏమో రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. అవునా. అవును సార్. కానీ నిన్న నైట్ మేనేజర్స్ ప్రతి కొరి ఇచ్చి సార్ ఇలా ఎలా వస్తుందో కింద వాల్యూస్ ఇష్యూలు అన్నీ ఇచ్చి నైట్ మొత్తం చెప్తారు సార్. ఈయనే సార్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి జీరాకి. ప్రతిదీ కొరీస్ మనకి ఇస్తా ఉంటారు సార్. ఓకే ఏం సార్. కొరీ రన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి రన్ చేయాలి, నేను ఆయనకి సజెస్ట్ చేస్తా ఉంటాను సార్ మధ్యలో ఏ ఒకటి. ఇలా ప్రాజెక్ట్ డిలీట్ చేయటాకంటే కరెక్టే సేవా, ఇది కూడా మనం మాన్యువల్ గా యాడ్ చేయాలి కదా స్క్రిప్ట్ లో అన్నారు సార్. మరి మాన్యువల్ గా యాడ్ చేయొద్దు, నువ్వు మాన్యువల్ గా లేకోకుండా చూడన్నారు సార్. నిన్న పైథాన్ చాలా స్క్రిప్ట్లు, పైథాన్ స్క్రిప్ట్లు కూడా రాశాడు ఆయన, వర్క్ అవ్వలేదు. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మంచి వాళ్ళు ఉన్నారనుకోండి సార్, దాన్ని ఎవ్రీథింగ్ ఫైన్. కొంతమంది దొరుకుతారండి, అలాంటప్పుడు ఏమవుతుందండి మనకి, మనమే ఓన్గా చేయాలి. ఏమో రైట్ ఆర్ రాంగ్? అవునా కదా సార్? ఆ రైట్ సార్. స్క్రిప్ట్లు కానీ డేటాబేస్ లో కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ ఇంటర్వ్యూలో ధూమ్ ధామ్ గా చేసేస్తాం ఇంటర్వ్యూ. మీకు క్వశ్చన్ అర్థమైందా? ఎస్ అసలు సార్. నువ్వెంత అన్న కాడికి చేసేస్తాం ఇంటర్వ్యూలు అన్ని. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హార్డ్ వర్క్ చేయాలి నువ్వు. అది కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు సార్.
విన్ అయిపోతావు. లైనెక్స్ లో స్క్రిప్ట్లు ఇలా రన్ అవుతా ఉన్నాయి సార్, రన్ అవుతా అది స్క్రీన్ ఆపుకోకుండా కూడా స్క్రీన్ స్పేస్ అయిపోయిన ఆర్ అని ఎంటర్ కొట్టామంటే స్క్రీన్ ఎప్పుడు స్ట్రక్ అవ్వదండి. స్ట్రక్ అవ్వకోకుండా స్క్రీన్ స్పేస్ ఐఫోన్ ఆర్ అని ఇచ్చేసామంటే స్క్రీన్ స్ట్రక్ అవ్వకుండా రన్ అవుతానే ఉంటుంది సార్ సర్వర్ లో. ఎప్పుడు కూడా సర్వర్ లోనే పెట్టిస్తారు సార్ ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మనం జనరల్ గా ఎక్కడైనా పెట్టొచ్చు సార్, ఏది లోడ్ బ్యాలెన్సర్ లో కూడా పెట్టొచ్చు. కానీ లోడ్ బ్యాలెన్సర్ లో అలా పెట్టినవారు సార్. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ ఒకసారి స్టక్ అయిపోయింది అనుకో ఇలా డిలీట్ అవ్వవు. కృష్ణ బాబు ఇలా న్యూరలిక్ అనేది అండి పర్ఫార్మెన్స్ ని గ్రాప్ చేసుకోవడానికి. న్యూరలిక్ అనేది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎలా గ్రాప్ చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి ఎంత టైం తీసుకుంటుంది ఏంటి గ్రాఫికల్ గా ఎలా చూపిస్తుంది సార్. ఈరోజు అసైన్మెంట్ ఏం ఇచ్చాడంటే ఆయన నాకు జనరల్ గా ఇక్కడ ఈ యొక్క బెంచ్ ఎన్విరాన్మెంట్ లో 6 నోడ్స్ ఉండాలండి. మనకి ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి? 4 ఉన్నాయి. ఏమ రైట్ ఆర్ రాంగ్? 1 2 3 4 ఈ 4 ఉన్నాయి సార్. ఎందుకేని 2 మిస్ అయినాయి అనేది నాకు రీజన్ కావాలన్నాడు సార్. నువ్వు ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కనెక్ట్ అయ్యి దీని మీద వర్క్ చేయి అన్నాడు సార్. ఈ రోజు క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎస్ సార్. ఇలా గ్రాఫ్ కావాలి నాకు, సిపియు యూటిలైజేషన్ కానీ జేవిఎం మెమరీస్ అన్ని వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఆల్ ఇన్స్టెన్స్ ఇది సార్. లేదు స్పెసిఫిక్ ఒకదాన్ని చూస్ చేసుకున్నా మీకు ఒక్కొక్క గ్రాఫ్ రిప్రజెంటేషన్ కనపడతా ఉంటాయి సార్, మారుతా Yes. ఉంటాయి. న్యూరలిక్ గ్రాఫ్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి ప్రింట్ చేసి నాకు ఇవ్వాలి అంటాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి నీకు. న్యూరలిక్ అనేది సపరేట్ అప్లికేషన్ సార్, ఓకేనా? మా వాళ్ళు వాడుకునేది దానిలో ఆ న్యూరలిక్ దానిలోకి వెళ్ళి వాళ్ళకి ఏ ఇన్స్టెన్స్ అయితే కావాలో ఆ ఇన్స్టెన్స్ నాకు అన్ని ఇన్స్టెన్స్ కావాలన్నాడు అనుకో, అన్ని ఇక్కడ ఆల్ అని పెట్టేసుకుని అన్నిటిని నువ్వు గలుగుతావు సార్. దీనికి సపరేట్ గా క్రెడెన్షియల్స్ ఇస్తారు. సపరేట్ గానే ఉంటాయండి. మరి నెక్స్ట్ ఏంటంటే మీ వాళ్ళకి కాల్, మీ బ్యాచ్ లో కాల్స్ రావట్లేదు సార్. ఎందుకనైతే నాకు అర్థం అట్లా. బయట మార్కెట్లో అయితే చాలా కాల్స్ ఉన్నాయి, వేరే లొకేషన్స్, హైదరాబాద్ కాదండి. కానీ హైదరాబాద్ అడుగుతున్నారండి మీ వాళ్ళు చాలా మంది, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్. మనం జాబ్ని ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దండి వస్తుందని. ఎందుకంటే ఇలా ఉంటే కష్టం అయిపోతుంది. నేను ముందే చెప్తాను, దయచేసి మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం మీరు ఏ లొకేషన్ కానీ ముందు యాక్సెప్ట్ చేశారనుకో ముందు వెళ్ళిపోతూ ఉంటాం సార్. దెన్ ఆఫ్టర్ మనం మార్చుకోవచ్చు తర్వాత. అర్థమైందా ఎస్ సార్. బాబు? జన్ సార్ ఏమైంది, కాల్స్ వచ్చినాయా మీకు? రాలేదు జన్ సార్. సార్ అతనికి మీరు ఇచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి మాట్లాడాను. మాట్లాడితే తను రెజ్యూమ్ పంపించమని చెప్పారు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. సేమ్ డే పంపించేస్తాను అప్పటికప్పుడే. తను ఏమన్నారంటే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు అంతే. ఒకసారి మళ్ళీ ఈ రోజు 11 గంటలకు అలా ఒకసారి ఫోన్ చేస్తారు సార్ వాళ్ళకి. ఓకే సార్. ఒకసారి ఫోన్ చేసి సార్ ఎనీ అప్డేట్ అని అడగండి, ఓకే సార్. ఓకేనా? కొంచెం ఎక్కువ ప్యాకేజ్ కాకుండా ముందు లోపలికి వెళ్ళి కొంచెం తింటా తర్వాత అడుగుదాం. సరే. మీకు అర్థమైందా? ఎందుకంటే ప్యాకేజ్ ఎక్కువ ఉండటంతో ఏమవుతుందంటే సార్ వాళ్ళు మా దగ్గర ఉన్నది బడ్జెట్ ఇంత, మేము అంతకన్నా ఇవ్వలేమని అనేసారు. అవునా కదా గంగాధర గారు? మీరు విన్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? ఎందుకంటే వచ్చే కంపెనీల దగ్గర తీసుకుందాం, ఇవ్వని కంపెనీల దగ్గర ఎంత ఇచ్చినా ముందు ప్రసాదం తీసుకుని ముందు లోపలికి వెళ్ళిపోయి వర్క్ నేర్చేసుకున్న తర్వాత నాకు స్క్రిప్టింగ్ వచ్చు, ఏదైనా నేను చేయగలను, నువ్వు నాకు ఇచ్చేసే అని అనొచ్చు సార్. మన ఇష్టం సార్ అదంతా. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? Yes. ఓకే సార్. ఫస్ట్ sir. మనం జస్ట్ లోపలికి వెళ్ళి తింటా, అర్థమవుతుందా బాబు? ఎస్ సార్. తర్వాత మనం ముందుకు వెళ్ళాలి సార్. రైట్? అర్థమవుతుందా మీ అందరికి? రైట్ సార్. ఓకేనా? దీనిలో కూడా ఇంకా డేటాకి సంబంధించిన ఏమైనా ఉంటే అవి ప్రొవైడ్ చేసి వైండ్ అప్ చేస్తాను సార్. కాల్స్ జీరా అని కొడదాం, ఏమైనా దొరుకుతాయి అని చూద్దాం. సార్ డీటెయిల్స్ పంపిస్తారన్నారు. ఇదండి దుబాయ్దా? మీరు దుబాయ్ వెళ్ళిపోగలరా? మరి అంటే అక్కడ దుబాయ్ క్లయింట్ దగ్గర కూర్చొని పని చేయాలి సార్. చేద్దాం సార్.
ఏంటి అతను ఒక అతను పంపించాడు అంటే నేను అనేది ఏంటంటే మరి మీకు కొద్దిగా సబ్జెక్ట్ తక్కువగా ఉంది కదా మరి లోపలికి వెళ్ళినాక ఇబ్బంది పడతారేమో భయం వేస్తుంది. అది దుబాయ్ కదా, కంట్రీ కానీ కంట్రీ. ఇక్కడ అవును ఎంట్రీ సార్. కొట్టు వదిలేస్తాం. అవును. ఫస్ట్ టైం పీరియడ్ ఉంటుంది కదా సార్ మనకు, ఒక 10 days 15 days నో సరిపోదు. టైం పీరియడ్. 10 days 15 days లో నేర్చేసుకుంటాం ఏంటి ఈ లోపు? అది ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేసేస్తాను సార్, అది పెద్ద మ్యాటర్ కాదు. లోపలికి వెళ్ళినాక వాట్ నెక్స్ట్, రైట్? క్లయింట్ పక్కన కూర్చుని మిమ్మల్ని పని చేయమంటారు సార్, అవునా కదా? ఏం బాబు, అందరూ గుర్తుపెట్టుకోండి సార్, రైట్ ఆర్ రాంగ్? ఇవ్వండి సార్, మనం డైరెక్ట్ గా మన గ్రూప్ లోనే పెట్టేస్తున్నాను, ఎంజాయ్ చేయండి మీరు అందరూ. ఎవరికి కావాలో కాల్ చేసుకోండి. కింద కింద స్క్రీన్ షాట్ లో అతని ఫోన్ నెంబర్ కూడా ఉందండి, ఫోన్ చేసుకోండి. దుబాయ్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయనకి కూడా ఫోన్ చేసి 2 నెలలు టైం ఇస్తావా, 3 నెలలు టైం ఇస్తావా, 3-4 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తావా, ఈ అడగొద్దే. అలా అడిగితే ఏం చేస్తున్నారంటే సార్, ఇవ్వట్లేదండి, ఛాన్స్ ఇవ్వట్లా మీకు. మీరు చూసారా లేదు? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఇస్తున్నారా అలా? దీనికి పవర్ కొర్రీ ఎవరికో కావాలన్నారు సార్ మ్యాండేటరీగా. మరి అది దాన్ని బట్టి చూసుకుని మీరు అప్లై చేయండి సార్. దేర్ ఇట్ మీన్ మ్యాండేటరీ. తర్వాతకి ఇవన్నీ ఆల్రెడీ కాల్ వచ్చింది సార్. కాల్ వస్తే వాళ్ళు పవర్ కొర్రీ అడిగారు. పవర్ కొర్రీ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందని అడిగారు. మీకు ఆ రోజు అడిగితే మీరు వద్దన్నారు, ఇంకా స్కిప్ అయిపోయాను సార్. ఇదే సేమ్ పవిత్ర. ఇదేనా? ఓకే బాబు. రైట్ సార్. అయితే నేను కొత్త సార్, కొంచెం ఒక 10 నిమిషాలు దీని గురించి మాట్లాడతాను సార్. కొంచెంసేపు సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టండి సార్, ఓకేనా? నేను కొత్త అండి, అసలు ఇక్కడ ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నేను ఐటీలో పని చేయలేదు. ఐటీలో పని చేసిన నేను అసలు నాకేం తెలియదు సార్. ఏదో చేసేవాడిని ఇంతకు ముందు, వచ్చేసాను బయటికి. మీ కాంటాక్ట్ దొరికింది, నేను మీ దగ్గరికి వచ్చాను. క్వశ్చన్ అర్థమవుతుందా బాబు? ఎస్ సార్. నెక్స్ట్ నాకు ఏదో కంపెనీలో జాబ్ వేయించారు సార్. నేను ఆ జాబ్లోకి వెళ్ళా. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ అర్థమైందా సార్? నేను Yes, sir. జాబ్లోకి వెళ్ళిన తర్వాత వాట్ నెక్స్ట్, వెళ్ళంగానే నేను ఏం చేయాలి? ఈ రోజు నవే డేస్ లో ప్రతి ఒక్కళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, అవునా కదా? అవును సార్. అది ఎవరికో దొరుకుతుంది సార్ వర్క్ ఫ్రమ్ హోమ్. అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి దొరుకుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయగలమా సార్? చేయగలమా? నో సార్. నో సార్. ఆన్సర్ నో. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా వెళ్ళిపోతా ఉంటాయి సార్, అవునా కదా? ఎస్ సార్. సార్, ఈ డిలీషన్స్ అనేది మీరు వర్కింగ్ అవర్స్ లో చేయరు కదా? ఈ బెంచ్ ఎన్విరాన్మెంట్ వర్కింగ్ అవర్ లోనే చేయొచ్చు. ఇది అయితే ప్రొడక్షన్ కాపీ ఇది. ఓకే, అంటే సిస్టమ్ కి ఎఫెక్ట్ పడదా ఇట్లా 4 ఏం నోట్స్? పడదు, ఏం పడదు. ప్రీ అందుకనే నేను ఏం ప్రొడక్షన్ చేశాను, ప్రీ ప్రోడక్ట్ దీన్ని ఎవరు టచ్ చేయొద్దని చెప్పేసానండి, ఇన్ఫార్మ్ చేశాను అందరికి. ఓకే. దీని జోలికి ఎవరు రారు సార్. ఓకే సార్, అర్థమైంది. సో ప్రీ ఈ ప్రొడక్షన్ లో ప్రాసెస్ డిలీట్ చేస్తే మళ్ళీ మెయిన్ ప్రొడక్షన్ కి ఇది అప్ లింక్ ఇస్తారా సార్, ఈ అప్లికేషన్ నోట్ ని? ఏమో ప్రొడక్షన్ జోలికి ఎప్పుడు వెళ్ళమండి. ముందు ప్రొడక్షన్కి వెళ్ళే ముందు ఎన్ని పనులు చేసుకుని దానిలోకి వెళ్తాం సార్. సార్ ఇక్కడ చూడండి, టోటల్గా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి? ఎన్ని వచ్చినాయి కింద? 5010. ఎన్ని ప్రాజెక్టులు డిలీట్ చేయాలి సార్? డేటాబేస్ లో వెళ్ళేసి చేయడానికి వీలు ఉంటుందేమో. డేటాబేస్ లో కూడా ట్రై చేశాను సార్. డేటాబేస్ కన్నా మాన్యువల్ గానే వర్కబుల్ లాగా ఉంది. నిన్న నైట్ చేస్తా ఉంటే ఇది ఒక్క డిలీట్ అయింది సార్, స్క్రిప్ట్ ఏపీఐ ద్వారా. ఓకే, అది తొందరగా ఏపీఐ అయిపోయింది. కన్నా తొందరగానే పాడా, చాలా టైం పట్టింది. ఏపీఐ కన్నా మనం మాన్యువల్ గానే ఒక్కసారి 6 పెట్టాం అనుకో, 6 జరుగుతాయే జరగవా?
జరుగుతూ ఉంటాయి సార్. ఇంకా వెళ్తా ఉంటాయి. 5 పెట్టాం నిన్న. 5 కొన్ని జరుగుతానే ఉన్నాయి. కొన్ని ఒకటి అలా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు ఇంతకు ముందే స్టార్ట్ అయినట్టుంది అది. అవునా? దానికి అవును కూడా సార్. మనం ఏం చేయలేమండి. ఇక్కడ కనబడుతుందా? ఒక్కటి కంప్లీట్ అవుతుంది. టెక్నాలజీ అయిందండి. ఇది యాక్టివ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ yellow కలర్ వేసాను చూసారా, ఇవన్నీ ఈ యాక్టివ్ ప్రాజెక్ట్స్ సార్. ఓకే. ఈ మాత్రం ఆర్కైవ్ ప్రాజెక్ట్స్ అన్నమాట, కలర్ లేని. ఓకేనా? ఓకే ఈ సార్. ప్రాజెక్ట్ నేను ఉందో లేదో కంట్రోల్ సి. ఈ ఆర్కే ప్రాజెక్ట్స్ కానీ యాక్టివ్ ప్రాజెక్ట్స్ కానీ సేమ్ టైంలో డిలీట్ అవుతా ఇక్కడ అవుతాయి. ఆర్కేవ్స్ తొందరగా అవుతాయి, యాక్టివ్ అలాంటివి స్లో ఉండవు సార్. సేమ్ కదా. అలాంటిది ఉండదు. అక్కడ ఉన్న ఈ ఇష్యూలు బట్టి అవుతుంది సార్. ఇది ఆర్కేవ్ లో రైట్ నుంచి సార్. మధ్యలో ఆపాను సార్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఆర్కే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశానండి. ఓకే, దట్స్ ఫైన్. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసా కదా ఇప్పుడే. దీనిలో ఎన్ని ఇష్యూలు ఉన్నాయి? 26,000 27 అనుకోండి. అరౌండ్ 27 అనుకోవచ్చా? ఎస్. ఓకేనా? రైట్ సార్. దీనిలో ఇప్పటికి అయ్యింది, ఇది ఒక ప్రాజెక్ట్ డిలీట్ అయింది సార్. 8 గంటల 15 నిమిషాలు సంథింగ్ 55 నిమిషాలు పెట్టింది. ఈ ఎస్ సార్. అయితే స్టిల్ ఇంకా రన్ అవుతానే ఉన్నాయి. రైట్? రైట్ సార్. అయిపోయింది. ఇది అవ్వగానే నేను ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను సార్. IRVGT. ఎస్ సార్. ఓకే, రైట్ సార్. అయితే థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఉంది సార్. ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని ఇష్యూలు డిలీట్ అయినా ఇంకెన్ని ఇష్యూలు పెండింగ్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను డేటాబేస్ లో. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. నేను ఇప్పుడు డేటాబేస్ కి sir. వచ్చాను సార్. ఓకే, డేటాబేస్ లో నా క్వరీ ఉంటది కదా, ఇక్కడి నుంచి ఏం Yes, sir. చూడొచ్చు ఆ ప్రాజెక్టులు. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళి క్వరీని కాపీ చేసుకుంటాను సార్. ఆ ప్రాజెక్ట్ కి ఏంటండి? చెప్పండి సార్. కంట్రోల్ వి. ఇదిగోండి సార్, ఎగ్జిక్యూషన్ జరుగుతుందా? ఎంత ఉంది ఇది? 21,866 కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి, తగ్గుతుందా లేదా? ఎస్ సార్. డిక్రీజ్ అవుతుందా? నెంబర్ చూడండి, 846 ఉంది. ఎంత వచ్చింది? 836. మారుతుందా లేదా? ఒక్కొక్కసారి మేనేజర్ ఏమంటాడంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఇలా చెక్ చేయవా అంటాడు. ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఇలా చెక్ చేయాలంటే ఇలా అన్ని నీ జరాలో ఉన్నాయి, మొత్తం 56 ప్రాజెక్టులకు ఒకసారి చూడవా, టాప్ 56 ప్రాజెక్టులకు అన్నాడు అనుకో, ఇది కొరి. అసలు అర్థమైందా? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇలాంటి చెక్ చేసుకోమంట, ఇలాంటి అప్డేట్ చేసుకోమంటా ఉంటారు సార్ మేనేజర్స్. జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మేనేజర్ మనకి కొంచెం ఫేవరెట్ అనుకో, మనం ధూమ్ ధామ్ గా చేయొచ్చు. రైట్ ఆర్ రాంగ్? రైట్ సార్. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ కదా సార్? ఎస్క్యూఎల్ సపరేట్ సర్వర్ నా? అదే ఎస్క్యూఎల్ సర్వర్ కదా. అవును సార్. ఎస్ సార్. రైట్ సార్. ఇంకా జరుగుతాం. తర్వాత ఇప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్ళారు సార్. ఆఫీస్ లోకి వెళ్ళంగానే డే 1 వర్క్ ఇచ్చేస్తారు సార్ అని కొంతమందికి డౌట్ అండి. అవునా కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. Yes, sir.
కొన్ని కంపెనీల్లో డే 1కి ఇస్తారండి, కొన్ని కంపెనీలు యాక్సెస్ రావడానికి 10-15 రోజులు టైం పడుతుంది సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. అర్థమవుతుందా? మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 10-15 రోజులు టైం పడుతుందండి కొంతమందికి యాక్సెస్ రావడానికి. కొంతమందికి యాక్సెస్ ఏంటంటే ఇమీడియట్ గా రెడీగా ఉంటాయి, నువ్వు వెళ్ళేలోపు ఈలోపు క్రియేట్ చేసేస్తా ఉంటారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఎస్ సార్. అర్థమవుతుందా బాబు? ఒకవేళ ఎస్ మీరు సార్. ఆఫీసులోకి వెళ్ళారు సార్, ఆఫీసులోకి వెళ్ళంగానే మీ జనరల్ గా మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి స్మాల్ ఇష్యూలు ఇస్తా ఉంటారు సార్. ఎలా అంటే వర్క్ ఫ్లోలో మాడిఫై చేసి ఇవ్వయా నాకు అంటారు, ఏమేమి ప్రీ కండిషన్ తీసుకోవాలి, లేదంటే కనుక ఒక స్క్రీన్ లో కస్టమర్ ఫీల్డ్ నాకు కనపట్టలేదు అంటాడు. నువ్వు అప్పుడు చేయగలుగుతావా? ఒక చేయగలుగుతాం స్క్రీన్ సార్. పైన కస్టమర్ ఫీల్డ్ కనపట్టలేదంటే ఏం చేయాలి చంద్రకాంత్ గారు? సార్ కస్టమ్ ఫీల్డ్ కనబడకపోతే ముందు అది ఆ, ఏ స్క్రీను ఈ క్రియేటర్ వ్యూ ఎడిట్ అంతేనా? ఓకే సార్, ప్లస్ థ్యాంక్ యూ. యాక్చువల్గా అది పర్టికులర్ గా ఆ ప్రాజెక్ట్ కి ఆ కస్టమ్ ఫీల్డ్ కనబడుతుందో లేదో గ్లోబల్ గా ఉందో లేదో ప్రాజెక్ట్ వైజ్ గా చెక్ చేసుకుంటాం సార్. ఓకే, అక్కడ కనబడకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి అది అసైన్ చేసుకుంటే అప్పుడు అది కస్టమ్ ఫీల్డ్ కనబడుతుంది సార్. అవి యాడ్ చేసావు అయినా కనపట్టలేదు అన్నాడు మేనేజర్, ఏం చేస్తావు నెక్స్ట్? సరే సార్, సార్ రైట్ సార్. అయితే లేదు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి చిన్న బేసిక్ గా మిమ్మల్ని అడుగుతా ఉంటారు సార్, ఎందుకంటే యువతలు మనం పెట్టుకెళ్ళే ఎక్స్పీరియన్స్ 7 years 8 years 10 years పెట్టుకుంటే వెళ్తామండి, అవునా కదా? ఎవరికైనా సార్ మనం ఒక 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాము అంటే మినిమం వాళ్ళు ఏం చేస్తారు సార్? మినిమం క్వశ్చన్స్ పడితే పడవా మన మీద? సార్ నిన్న నైట్ 1 గంట అయింది సార్, ఇది మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ, అసలు అది అవలా, ఇంకా అసలు అది అవలా, స్క్రిప్ట్ అవలా, వర్క్ అవలా, ఎంత కష్టపడి ఫైనల్ గా దేనికి వచ్చాం? మాన్యువల్ గానే వచ్చామా లేదా? ఏం బాబు, మాన్యువల్ గానే డిలీట్ చేస్తున్నాం. ఎస్ సార్. ఓకేనా? అయితే మీరు ఆఫీస్ లోకి వెళ్ళగానే కొన్నిసార్లు ఆటోమేషన్ రూల్ రాయమనొచ్చు, లేదంటే కనుక స్క్రిప్టింగ్ యాక్టివిటీస్ రాయమనొచ్చు, లేదంటే కనుక మిమ్మల్ని ఒక కస్టమర్ టికెట్లన్నీ పెండింగ్ ఉంటాయండి, కొన్ని కొన్ని 10-15 టికెట్లు ఉన్నాయా, ఆ 10 టికెట్లని మాకు రిజాల్వ్ చేసి ఇచ్చేసేయని, ఇలాంటి క్వశ్చన్స్ పడతాయా లేదా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పలేం కదా సార్, ఎలాగానే నీకు వర్క్ ఏ ఇచ్చేయచ్చు, వర్క్ ఇచ్చేసి వర్క్ చేయమనొచ్చు, లేదా 10 రోజులు నీకు గ్యాప్ అవ్వచ్చు. ఈ 10 రోజులు గ్యాప్ ఇచ్చిన టైంలో నీకు యాక్సెస్ రాలేదు కదా, ఒకరితో కూర్చుని వర్క్ చేస్తా ఉండవా ఈ లోపు వాళ్ళతో అంటారు. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఇతను అబ్జర్వ్ చేస్తా ఉండమ్మా, నిజంగానే వర్తబుల్లా కాదా అని చూడు అంటారు సార్. ఏమా రైట్? ఎస్ సార్. అవునా కదా? ఎస్, నిజంగానే వర్తబుల్ అండి, ఏదైనా చేయగలుగుతాడు ఇతను అని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పుడు నేను ఇమీడియట్లీగా ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు సార్. ఏమా రైట్? నేను చెప్పిన క్వశ్చన్ మీకు అర్థమైందా అండి? ఇవన్నీ ఎస్ సార్. కొంచెం ఎంతమంది జీరా సర్వీస్ మేనేజ్మెంట్ బాగా ప్రిపేర్ అయి ఉన్నారండి? నేను క్వశ్చన్స్ అడగను, ఎంతమంది జస్ట్ లైక్ ఊరికే ఎంతమంది బాగా ప్రిపేర్ అయ్యారు జీరా సర్వీస్ మేనేజ్మెంట్? అడగండి సార్, అడిగితేనే సార్ తెలిసేది. నేను ప్రిపేర్ అవుతున్నాను, కానీ అసెట్స్ ది అది ఒకసారి మళ్ళీ చెప్పమని అడగాలి ప్రసాద్ గారిని, అది నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఓకే, మిగిలినవి అయిన వరకు అంటే తెల్ విన్న టాపిక్స్ అన్ని అయితే రివైజ్ చేస్తున్నాను. కొన్ని సూపర్ సార్. కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాము, సో దట్ కొత్తగా ఏమైనా ఉంటే కూడా తెలుస్తాయని. బట్ స్టిల్ అసెట్స్ ఒకటి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. ఓకే సార్, ఇంకా ఇంకా అండి కాన్ఫిడెన్స్ ఎంతమంది బాగా ప్రిపేర్ అయ్యారు? కాన్ఫిడెన్స్ ఎంతమంది బాగా ప్రిపేర్ అయ్యారు? ఆన్సర్ నో. కాన్ఫిడెన్స్ ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే, క్వశ్చన్ అడగొచ్చు సార్ నిన్ను? అడగండి సార్, చేస్తా. ఓకే, వెరీ గుడ్. జేసంలో కూడా క్వశ్చన్స్ అడగండి సార్, ఇలా అడిగితేనే లోపలికి మాకు అడిగిన క్వశ్చన్స్ కి రిప్లై ఇవ్వగలమో లేదో తెలుస్తుంది క్యాపబిలిటీ.
అవును ఓకే సార్, మాక్ లాగా ఒకసారి జస్ట్ ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ ఇలా అడిగి చూడండి, ఎందుకంటే ఇందాక కస్టమ్ ఫీల్డ్ మాకు అన్నారు సార్. తెలియనివి ఏమైనా ఉంటే ఒకసారి అప్పుడు మేము చూస్తాము. ఇప్పుడు కస్టమ్ ఫీల్డ్ అడిగారు. అది నాకు తెలిసిన సొల్యూషన్ ఆ రెండు. అది కాక ఇంకేమైనా ఉందో మీరు డిస్కస్ చేశారనుకోండి సార్, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ రైట్ మేడం, మీ కోరిక మేరకు ఒక క్వశ్చన్ ఏంటంటే, కాన్ఫ్లుయెన్స్ లో ఒక కొత్త టెంప్లెట్ ని ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలి? స్పేస్ ఐ మీన్ పర్టికులర్ స్పేస్ కి వెళ్ళి అక్కడ స్పేస్ టూల్స్ లో కంటెంట్ టూల్ అక్కడ రైట్ సైడ్ న్యూ టెంప్లెట్ ఉంటుంది సార్. వెరీ గుడ్. ఒక చైల్డ్ పేజీని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావు? ఎక్స్పోర్ట్ అంటే ఓన్లీ పీడిఎఫ్ అండ్ అదే ఎడిట్ పేజ్ దగ్గర రైట్ సైడ్ మోర్ ఆప్షన్స్ ఉంటది, అందులో ఎక్స్పోర్ట్ టు వర్డ్ వస్తుంది సార్. కాదమ్మా, నో నేను అనేది ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్, ఇంకొకటి ఎక్స్ఎంఎల్ ఫైల్ నేను ఉంటుంది. అనేది నేను ఫార్మెట్లు అడగలా. నేను ఏమంటున్నాను క్వశ్చన్, ఒక్క చైల్డ్ పేజీని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయి అంటున్నా. నాకు ఒక పేరెంట్ పేజ్ ఉంది, ఒక స్పేస్ ఉంది, దాని లోపల 4000 5000 స్పేస్ చైల్డ్ పేజీలు ఉన్నాయి, పేజీలు ఉన్నాయి. ఓకే నాకు ఒక్క సింగిల్ చైల్డ్ పేజీ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసివ్వా అని అడిగాడు అనుకో మేనేజర్, రైట్? అడుగుతాడు అడగడా? ఎస్ సార్. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? రైట్ తెలి దానికి నేను చెప్తానండి. నువ్వు ఏ స్పేస్ అయితే ఉందో ఆ స్పేస్ సెట్టింగ్స్ లోకి వెళ్తావు. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. వెళ్ళిన తర్వాత కంటెంట్ టూల్స్ లో నీకు చివరికి వచ్చేది ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ దొరుకుద్ది. అవును. అదే లైన్ లో అక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే నీకు HTML, XML, PDF అని 3 కనపడతాయి. అవును. దానిలో నువ్వు XML చూస్ చేసుకుంటే నెక్స్ట్ కొట్టంగానే నిన్ను కస్టమ్ చేయనా మొత్తం చేయనా అని అడుగుతుంది. అది నువ్వు అప్పుడు కస్టమ్ సెలెక్ట్ చేసుకుని నీకు ఏదైతే కావాలో ఆ స్పేస్ నే చూస్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటావు. రెస్ట్ ఆఫ్ ద జర్నీ అన్చెక్ చేస్తాం. అది ఆన్సర్ అమ్మా. గుడ్, నో ప్రాబ్లం సార్. జనరల్ గా కాన్ఫ్లుయెన్స్ లో ఒక కొత్త మ్యాక్రోని ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తావు? మ్యాక్రో యొక్క యూసేజ్ ఏంటి? జనరల్ కాన్ఫిగరేషన్స్ కి వెళ్ళి అక్కడ యూజర్ మ్యాక్రోస్ ఉంటుంది సార్, అక్కడ న్యూ మ్యాక్రో క్లిక్ చేస్తాము. ఫస్ట్ దాన్ని పేజ్ కి యాడ్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేయాలి. ఓకే. యూసేజ్ అంటే ఫర్ న్యూ ఫీచర్స్, అంటే లైక్ వీడియోస్ ఎంబెడ్ చేయడానికైనా ఏదైనా వెబ్ పేజ్ ని ఎంబెడ్ చేయడానికి యూజ్ చేస్తాము. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా నాకు తెలిసి అదే. నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ తల్లి. మ్యాక్రోని ఎందుకు వాడతారు? ఎడిషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేసుకోవడానికి. అర్థమవుతుందా తల్లి? ఎడిషనల్ గా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడానికి వాడేదే మ్యాక్రో. మ్యాక్రోని నెంబర్ ఆఫ్ వేస్ గా డిజైన్ చేయొచ్చు. రైట్ ఆర్ రాంగ్? డిఫైన్ చేయొచ్చు. అది నువ్వు నీకు నచ్చిన విధంగా మన క్యాలెండర్లు అని ఇవన్నీ ఎన్నో చూసామండి. చూసి కొన్ని మ్యాక్రోని యూజర్ మ్యాక్రోని క్రియేట్ చేసుకుంటాం, ఎగ్జిస్టింగ్ స్పేస్ మీద యాడ్ చేసి మన క్లాక్ బొమ్మలు రావడం, ఇవన్నీ మనం చూసామా లేదా? చూసాము, అప్డేట్ చేసాము. ఎవరైనా నిన్ను యూజర్, వాట్ ఈజ్ ఏ యూజర్ మ్యాక్రో అంటే గనక, యూజర్ మ్యాక్రోని మనం ఎడిషనల్ గా ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేసుకోవడానికి వాడేదే యూజర్ మ్యాక్రో అని చెప్తా లేదా తల్లి? ఎస్ ఆర్ నో? కొత్తగా యూజర్ మ్యాక్రోని ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలో చేస్తావా లేదా? ఎస్. ఓకేనా? దట్స్ ఇట్ అమ్మ. ఓకేనా సార్? సార్ కొంచెం ఇంకొకటి, ఇది యూజర్ మ్యాక్రో ఏ లాంగ్వేజ్ లో డెవలప్ చేస్తారు అంటే ఏ ఇది లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. అంటే Well- C అయినా చేయొచ్చు, C++ చేయొచ్చు, HTML లో చేయొచ్చు, గ్రూవీలో చేయొచ్చు, పైథాన్ లో చేయొచ్చు, దేనిలో అయినా చేయొచ్చు బాబు. ఓకే. అంటే ఇది అట్లాసియన్ వెబ్సైట్ లో ఇది
వెలాసిటీ లాంగ్వేజ్ అని ఉంది సార్, అదే అర్థం కాలేదు మాకు. లేదు ఇదో నువ్వు సిస్టమ్ ఆప్షన్స్ లోకి వెళ్తే నీకు మ్యాక్రో యూసేజ్ అని కనపడతాయి సార్. అవును సార్. దాని మీద కొట్టావు అనుకో నీకు లాంగ్వేజ్లు చూపిస్తుంది అది. ఓకే ఓకే సార్. అక్కడ చూడు కనపడుతుంది రా. రైట్ సార్. అయితే గుడ్ అండి. రేపొద్దున ప్రతి ఒక్కరిని కూడా జీరా మీద, జీరా కోరు, జీరా ఎజైలు, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ మీద నాకు నచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్ మార్క్ టెస్ట్ చేస్తా. అందరికి డీల్ ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మాట్లాడుకుంటాం. ఓకే సార్. సార్ ఒక డౌట్ సార్. ఒక్క నిమిషం ఉంటుంది. టుమారో మార్నింగ్ క్లాస్ 8 o'clock అండి. 8 to 8:30 వరకు ఒక్క అరగంట సేపు క్వశ్చన్స్ అడిగి వదిలేస్తాను సార్. లైనెక్స్ లో కూడా కొన్ని కమాండ్స్ అడుగుతా. 56 కమాండ్లు 60 కమాండ్లు చెప్పే కదా, ఎస్ ఆ సార్. కమాండ్ కూడా అడుగుతాను సార్. క్వశ్చన్స్ అడుగుతా వాటి మీద కూడా. డీల్ ఓకే కదా అందరికి? ఓకే సార్. ఎస్ సార్. టుమారో మార్నింగ్ క్లాస్ టైం ఎంత? 8 to 8:30. 8 to 8:30. జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ మీరు మైండ్ రిఫ్రెష్ అయ్యారండి. నాకు అంత ఇంకేం మీరు ప్రిపేర్ అవ్వదు. ఒక జీరా మొత్తం కోరు, ఎజైలు, సర్వీస్ మేనేజ్మెంట్ ప్లస్ లైనెక్స్ అంతే, తప్పదు. అప్పుడు అడుగు అనిత గారు, మీది ఏదో డౌట్ అడుగుతున్నాం. సార్ ఇది మొన్న మీరు ఇచ్చిన బుక్ రివైజ్ చేస్తే అందులోని కాన్ఫిడెన్స్ లో డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పారు సార్ ఫీచర్స్ లో. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఇది ఒక ఫీచర్ అమ్మా. అది ఏంటంటే మనం ఒక డాక్యుమెంట్ వేరే వాళ్ళకి సబ్మిట్ చేసాం అనుకో, మేనేజర్ అప్రూవ్ చేశాడు అనుకో, దాని సిగ్నేచర్లు అంటారు, గుర్తుందా? నువ్వు అవును ఏదైనా ఒక సార్. డాక్యుమెంట్ తీసుకెళ్ళావు అనుకో రైటర్ దగ్గరికి, అతను సిగ్నేచర్ చేస్తేనే ఫైనల్ గా. ఇప్పుడు మనకు ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాలంటే చాలా మంది సిగ్నేచర్లు చేయాలి. Yes, ఎస్ sir. ఆర్ నో? ఇది రాబస్ట్ సెక్యూర్ గా ఉంటాయి సార్ డాక్యుమెంట్స్ అన్ని కూడా. నువ్వు ఒక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత లాస్ట్ లోకి వెళ్ళి చూస్తే ఎవరో ఒకరు సిగ్నేచర్ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? Yes, sir. Yes, sir. అది మరి దాంట్లో ఎలా general గా ఇంప్లిమెంట్ ఉంటుంది. చేస్తాం సార్? దీనిలో కాన్ఫిడెన్స్ ఏమి ఇంప్లిమెంట్ చెయ్యం తల్లి, మనకు అసలు ఆ ఫీచరే ఉండదు. బట్ ఎడిషనల్ గా మేము స్టైల్ షీట్స్ అని, మ్యాక్రోస్ అని, ఓకేనా, గెడ్జెట్స్ అని, డిజిటల్ సిగ్నేచర్స్ అని ఇవన్నీ ఎడిషనల్ గా చెప్తా ఉంటాం అమ్మ. పాయింట్ లైక్ కాన్ఫిడెన్స్ లో వచ్చే ఆప్షన్స్. ఓకే. సార్ మనం ఐటీ రిటర్న్ రియల్ టైమ్ లో ఎక్కడ వాడవు. అంటే ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు పర్టికులర్ పేజ్ కి మన సిగ్నేచర్ కావాలి అంటే అప్పుడు మనం ఏం ఎలా సిగ్నేచర్ ఎక్కడ చేస్తావు అమ్మా? సిగ్నేచర్ చేస్తాకే ఉండదు, కామెంట్లు పెడతావు సిగ్నేచర్. సార్. నీకు ఎక్కడైనా కాన్ఫిడెన్స్ లో ఒక last name- సిగ్నేచర్ అని కనపడుతుందా? కనపడదు అదే అంటాను. చెప్పు బాబు. గంగాధర్ గారు చెప్పండి. సార్ మనం ఐటీ రిటర్న్ చేస్తాం కదా, అందులో ఉంటది కదా డిజిటల్ సిగ్నేచర్. అందులో కూడా ఉంటుంది. ఇక అవన్నీ కామనే సార్. మన వాళ్ళకి ఐటీ రిటర్న్స్ దాకా అవసరంలా, ఆ ఆఫర్ లెటర్ సరిపోద్ది. అవునా కదా? అవును సార్. ఆఫర్ లెటర్ లో ఉంటుందా ఉండదా? కంపల్సరీ హై మేనేజర్ అప్రూవల్ డిజిటల్ సిగ్నేచర్ ఉంటేనే రిలీజ్ అవ్వాలి. లేదంటే కనుక సార్ ఒక అప్రూవల్ పెండింగ్ ఉంది సార్ అంటారు, కానీ ఒక సంతకం పెండింగ్ ఉందని అంటారు మీతో లో. నో సార్. ఎప్పుడైనా సరే ఒక అప్రూవల్ పెండింగ్ ఉంది మేడం అంటారు. ఆఫర్ రాలేదేంటి, ఇంక వారం రోజులు అయింది నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను మీరు అడిగితే ఒక అప్రూవల్ పెండింగ్ ఉంది అంటారు, కానీ ఒక డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ ఉందని అంటారా? నో. అర్థమైంది కదా? సార్ లైనెక్స్ లో కూడా ఒక కమాండ్ మీరు చెప్పలేదు సార్, నానో ఫైల్ నేమ్ అని సార్, అది దేనికి యూజ్ చేస్తారు? నానో అనేది ఊరికే అంటే నన్నలాగా వాడుకున్నట్టు ఉందమ్మా. అది నేను అడిషనల్ గా యాడ్ చేసిన కమాండ్. అది నానో తీసేయండి అమ్మా. అది నానో ఏం అవసరం లేదు మనకు. ఓకే. నేను చెప్పిన 56 కమాండ్లు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండమ్మా. రేపు పొద్దున్న అడుగుతా స్టార్టింగ్. ఓకే సార్. స్టార్టింగ్ నీతోనే. అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, క్వశ్చన్స్ అడగను. లేదు సార్, స్టార్ట్ చేయాలి. సార్ భయపడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ డే. టుమారో 8 o'clock మీట్ అవుదాం. బాయ్. సార్ వస్తారు 9:05 కల్లా, రెడీగా ఉండండి. ఓకే సార్. గుడ్ సార్. బాయ్. బాయ్. విజయ్ గారు ఉన్నారా మీ బ్యాక్ క్లాస్ లో? ఆయనకి ఎక్కడ ఉందండి? 9:45 కా? 9:45. 9:45 మీరు ప్రసాద్ సార్ ఫోన్ చేయండి సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కరెక్ట్ గా 9 సార్. ఇవాళ నాది 40 ఆపేయమనండి. 8:30 క్లయింట్ ఉంది సార్. ఈరోజు నైట్ కదా మీది? 8:30 సార్. వచ్చు సార్. 8:30. యాక్చువల్లీ నేనైతే మీది రాయలేదండి. మొన్న 4 రోజుల క్రితం మీరు పెట్టారు. ఓకేనా, నేను చూసుకోలేదు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఆ టైంకి ఫోన్ చేయండి సార్. మీకు చేయమంటారా? నాకు కాదు,
ఎవరు ఖాళీగా ఉండి ఆ టైంలో ఒక 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేయి, నేను చెప్తే ఎవరు ఓకే సార్. 8:45 ఇది 8:30. 8:30 సార్. ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే. 9:05 సార్ వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో.
క్లాస్ ఉందా? సార్ జాయిన్ అవ్వలేదు. సార్ గంగాధర్ గారు, ఈలోపు 2 అసైన్మెంట్స్ ప్రాక్టీస్ చేద్దామా సార్ వచ్చేలోపు? రామ్ గారు కానీ. 5 minutes లో చేయలేం కదా. అయితే అయిపోయిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం సార్ ఒకసారి. ఓకే ఓకే. అయిపోయిన తర్వాత వెంటనే చేయలేము, తర్వాత కొంచెం ఒక గంట గ్యాప్ ఇచ్చి చేద్దాం. ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు ఒకసారి చేద్దాం సార్ డిస్కషన్. ఓకే ఓకే. సార్ నేను నెంబర్ పెట్టారు, ఏంటి సార్ నెంబర్ అది? అదే కాల్, కంపెనీ నేమ్. ఆ డీటెయిల్స్ తెలియదు, మీరు సరే కాల్ సార్. చేసి ఓకే సార్. మాట్లాడండి, ఎందుకంటే నాకు అది ఓకే సార్. ఎక్కువ అడగను నేను. మోస్ట్లీ వాళ్ళకి ప్యాకేజ్ ఇది కాగదంటే వదిలేస్తాం అంతే. ఓకే సార్. హలో ఫ్రెండ్స్, ఉన్నారా ఎవరన్నా? చెప్పండి Hi, గంగాధర్ గారు. సార్ తో మాట్లాడినా, సార్ ఇస్ నాట్ కమింగ్ టుడే, టుమారో హీ విల్ టేక్. ఓకే 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 సరే సో ఎవ్రీవన్ కెన్ డిస్కనెక్ట్. ఓకే.